యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం. మొత్తానికైతే పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తానికైతే అల్లు అర్జున్ మీద, హీరో అల్లు అర్జున్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టయితే క్లియర్గా కనబడతా ఉన్నది మిత్రులారా. దానికంటే ముందు అసలు ఏం జరిగింది, ఎందుకు మరి అల్లు అర్జున్ మీద ఎందుకు ఈ విధమైన సంచలన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేసిండు, ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయం ఒకసారి తెలుసుకుందాం మిత్రులారా. మొన్నసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఏంటంటే బన్నీ, అంటే అల్లు అర్జున్ బన్నీ అని అంటారు. సో ఈ బన్నీ ఏం చేసిండంటే ఆయన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి అని చెప్పేసి ఆయన మిత్రుడు నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థి. సో ఆయన ప్రచారం కోసం ఈ బన్నీ భార్య స్నేహారెడ్డి, సో వీళ్ళిద్దరు కలిసి పోవడం జరిగింది. అదే సమయంలో పిఠాపురంలో ఇటు రామ్ చరణ్ కూడా పిఠాపురంలో బాబాయ్ కోసం ప్రచారానికి పిఠాపురంకు రామ్ చరణ్ వేణు. రామ్ చరణే కాదు, దాదాపు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే అంత అభిమానం సినీ ఇండస్ట్రీకి. వీళ్ళు సినీ ఇండస్ట్రీకి చాలా చేసినారు వీళ్ళు. సో సినీ ఇండస్ట్రీలో ఒక వెలిగినరు వీళ్ళు, చాలా మందికి సాయం చేసినారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మంచి పేరున్నది, ఇటు సోషల్ సర్వీస్ కావచ్చు, అటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అటు రామ్ చరణ్ వేండు. సో ఆ సందర్భంలో అంటే కారణమైన మరి ఈ యొక్క శిల్పా రవిచంద్రారెడ్డికి ఎందుకు ఈయన మద్దతు ప్రకటించిండు, ఎందుకు ప్రచారానికి వేయండంటే ఈ యొక్క బన్నీ భార్య స్నేహారెడ్డికి శిల్పా రవిచంద్రారెడ్డి భార్య నాగిని రెడ్డి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. దాంతో ఏంటంటే ఈ రెండు కుటుంబాల మధ్యలో మంచి సంబంధాలు ఉండడం, వీళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వీళ్ళింటికి పోవడము. సో ఈ విధంగా సంబంధాలు ఉండడం వల్ల భార్య ఫ్రెండ్ భర్త పోటీలో ఉన్నాడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి కంపల్సరీ పోవాలనే ఉద్దేశంతో నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం చేసిండు. వీళ్ళు ప్రచారానికి పోయినప్పుడు దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడికి వచ్చిండ్రు. వీళ్ళకు పెద్ద గజమాల కూడా వేయడం జరిగింది ఈ శిల్పా రవిచంద్రారెడ్డి. ఇదంతా జరిగింది. సో ఇదంతా జరిగిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత నాగబాబు అంటారు, నాగేంద్రబాబు చిరంజీవి పెద్ద తమ్ముడు, మరి ఆయన కూడా ఒక ట్వీట్ చేసిండ్రు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేటోడు పరాయుడైనా మావాడే అంటూ నాగేంద్రబాబు ఒక ట్వీట్ చేయడం. సో ఇది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దోస్తాన్లనే జస్ట్ వచ్చిండు బన్నీ అని చెప్పేసి నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మొత్తానికైతే అప్పటి నుండి చిలికి గాలి వానైంది. ఆగస్టు 15 నాడు పుష్ప 2 సినిమా రిలీజ్ కావాల్సి ఉండే ఇది డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు బన్నీ మీద, అల్లు అర్జున్ మీద చాలా మంది అభిమానులు కోపంతో ఉన్నారు, మెగా అభిమానులు. సో సినిమా చూసే పరిస్థితి లేదు, ఒకవేళ ఫెయిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని చెప్పేసి పోస్ట్ పోన్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ నిన్న కర్ణాటక ఫారెస్ట్ మంత్రితోని, అటవీ శాఖ మంత్రితోని సమావేశమై కొన్ని సమస్యలకు సంబంధించి, అంటే బార్డర్ లో ఏనుగుల సమస్య ఉన్నది, అది తీర్చేందుకు ఒక 8 కుంకి ఏనుగుల నియమని చెప్పేసి ఇవన్నీ కూడా కొన్ని మాట్లాడుకున్నారు. సో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారంటే, గొడ్డలు పట్టుకొని అడవులను నరకడం, గొడ్డలు పట్టుకొని గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేయడం, ఇటువంటిది హీరోయిజం కాదు. ఇలాంటి సినిమాలు చేసేటోడు హీరో కాదు. గతంలో హీరో పాత్రలు చేసేటోళ్ళు అందరూ కూడా అడవులను కాపాడే పాత్రలు చేసేది. ఇప్పుడు అడవులను నరికే పాత్రలు చేస్తారు. ఇది సమాజానికి ఏ మాత్రం మంచి కాదని చెప్పేసి చాలా సంచలన వ్యాఖ్యలు క్లియర్ గా ఇది బన్నీని ఉద్దేశించి అన్నట్లే మనకు క్లియర్ కనిపిస్తా ఉన్నది మిత్రులారా. మరి ఇది చిలికి గాలివాన్ అనేది మరి ఇది ఎంత దూరం పోతుందనేది తెలియదు. సో మిత్రులారా, దయచేసి యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.